నందమూరి వారింటి ఆడపడుచు, నారా వారి ఇంటి కోడలు. అటు సినిమా నేపథ్యం, ఇటు రాజకీయ కుటుంబం అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ తన మార్కు చూపిస్తున్నారు బ్రాహ్మణి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఆమె ఇటీవలే వ్యాపార బాధ్యతలను, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణను భుజానికి ఎత్తుకున్నారు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణి గారి మనోభావాలను పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రాహ్మణి గారు. నమస్కారం. మీరు పుట్టింది నందమూరి వంశంలో, మెట్టింది వచ్చి నారావారి వంశంలో. ఒకటి కంప్లీట్గా సినిమాలో ఉన్న కుటుంబం, ఇంకోవైపు వచ్చి రాజకీయం. మీరు పుట్టిన నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న తేడాని ఏం గమనించారు ప్రధానంగా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. పర్సనల్గా చూసుకుంటే ఒక ఇంట్లో నుంచి రెండు ఇంట్లోకి వెళ్ళటం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అడ్రసెస్ ఒకటే మారాయండి. కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత ఫ్రీగా, ఎంత హాయిగా ఉండేదో ఇన్లాస్ ఇంట్లో కూడా అంత హాయిగా ఉంది. మీరు సినిమాల గురించి మాట్లాడారు, అది నాన్నగారి ఫీల్డ్. మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడారు, అది మామగారి ఫీల్డ్. ఆ రెండే కాకుండా ఇంకా రెండు ఉన్నాయి. ఒకటేమో హెరిటేజ్, ఇంకొకటేమో ఎన్టీఆర్ ట్రస్ట్. సో ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ సోషల్ సర్వీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి మా ఫ్యామిలీలో. సో ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుంటే నాన్నగారు చేశారు, దానికన్నా ముందు తాతగారు చేశారు. తాతగారు సినిమాలు ఇంకా పాలిటిక్స్ చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళు వాళ్ళ గ్లామర్ని చాలా పాజిటివ్గా ఉపయోగించుకున్నారు. సో పీపుల్ని ఇన్స్పైర్ చేసి పాలసీ మేకింగ్లో చాలా డిఫరెన్స్ తీసుకొచ్చారు. ఇంకా ఉమెన్కి చాలా పాలసీస్ కూడా తీసుకొచ్చారు తాతగారిని చూస్తే. సో మామగారు ఇప్పుడు అది చేస్తున్నారు పాలిటిక్స్. అదే కాకుండా హెరిటేజ్ ద్వారా ఫార్మర్స్ మీద డైలీ 3 lakh ఫార్మర్స్ మీద చాలా పాజిటివ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది. అదే కాకుండా వాట్ ఈస్ రియలీ క్లోజ్ టు మై హార్ట్ ఈస్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. సో మా ఫ్రెష్ అండ్ హెల్దీ ప్రోడక్ట్స్ ద్వారా అరౌండ్ 10 lakh హౌస్ హోల్డ్స్కి కూడా చాలా హెల్దీ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనలీ త్రూ ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా సోషల్ సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది ఇన్ హెల్త్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్స్ అండ్ లైవ్లీహుడ్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఓకే, ఇక మీ చదువు విషయానికి వస్తే మీరు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి వచ్చారు, అక్కడ గోల్డ్ మెడల్ కూడా సాధించారు. అది పెళ్ళైన తర్వాత చదువుకోవడం అనేది చాలామంది కొంచెం ఇబ్బందిగా ఉంటుందంటారు. మరి ఈ విషయంలో కుటుంబ సభ్యులు కానీ, లోకేష్ గారు కానీ మీకు ఎలా సహకరించారు? నాకు డెఫినెట్గా ఫ్యామిలీ దగ్గర నుంచి ఫుల్ సపోర్ట్ ఉండిందండి. వెడ్డింగ్ ముందే మేమందరం సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఐ వాజ్ వెరీ క్లియర్, నేను ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి నెక్స్ట్ వర్క్ చేసి MBA చేసి మళ్ళీ ఇండియాకి వస్తానని. అండ్ నా ప్యాషన్ ఎప్పుడు హెల్త్ అండ్ న్యూట్రిషన్. సో దీనికోసం కూడా మా ఇన్లాస్ ఇంకా లోకేష్ గారు కూడా చాలా క్లియర్గా ఉండేవారు. చాలా మొదటి నుంచి సపోర్ట్ చేసేవారు, మొదటి నుంచి మోటివేట్ చేసేవారు. సో ఇన్ఫ్యాక్ట్ లోకేష్ గారు నాకన్నా సీనియర్ కాబట్టి, లోకేష్ గారు కూడా స్టాన్ఫర్డ్కి వెళ్ళారు కాబట్టి ఎప్పుడు నన్ను గైడ్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను లోకేష్ గారి కన్నా బెటర్గా ఉండాలని ఎప్పుడు కోరుకునేవారు. సో డెఫినెట్గా ఒక గైడింగ్ మెంటర్గా, ఒక స్ట్రెంగ్త్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్గా ఎప్పుడు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే మేము పెళ్ళైన తర్వాత నేను యుఎస్లో ఉన్నాను, లోకేష్ గారు ఇండియాలో ఉన్నారండి. సో ఫర్ మెనీ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ చేసాం. అంటే నేను అక్కడ చదువుతూ ఉన్నాను యుఎస్లో, తర్వాత సింగపూర్కి వెళ్ళి వర్క్ చేశాను ఇన్వెస్ట్మెంట్లో, తర్వాత మళ్ళీ యుఎస్ స్టాన్ఫర్డ్కి వెళ్ళి అక్కడ నా MBA చేశాను. సో సపరేట్గా ఉండి కలిసి ఉండటం చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. త్రూ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ లోకేష్ గారు చాలా సాక్రిఫైస్ చేసి ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్గా ఉన్నారండి. ఓకే, ఇక కుటుంబంలో అంటే బాబు గారు అలాగే మీ అత్తగారు భువనేశ్వరి గారు, వీళ్ళిద్దరి దగ్గర ఎవరి దగ్గర మీరు ఎక్కువ చనువుగా ఉంటారు? బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ ఏంటంటే ఇద్దరితో నేను చాలా క్లోజ్గా ఉంటానండి. ఇప్పుడు భువనేశ్వరి గారిని చూసుకుంటే ఆన్ ద పర్సనల్ ఫ్రంట్ ఎంతో మెంటర్ చేస్తారు, ఎంతో గైడెన్స్ ఇస్తారు. ఆవిడ దగ్గర నుంచి నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయండి. ఆవిడ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్ పర్సన్. మార్నింగ్ 4 o'clock లేస్తారు నాన్నగారు, ఇంకా భువనేశ్వరి గారు. 4 o'clock లేచి ఎక్సర్సైజ్ చేసి, బ్రీదింగ్ చేసి, కొంచెం పూజ చేసుకొని ఇంట్లో అంత పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకుంటారు ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. తర్వాత వర్క్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తారు. చాలా ఎక్కువ ట్రావెల్ కూడా చేస్తారు. ఇంత వర్క్ని సింగిల్ హ్యాండెడ్గా చూసుకోవాలంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో అది ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నెంబర్ 2 డిటర్మినేషన్ అండి. ఎక్స్ట్రీమ్లీ ఫోకస్గా ఉంటారు. ఏమైనా చేయాలనుకుంటే డెఫినెట్గా సాధిస్తారు. సో ఈ రెండు నేను చాలా అడ్మైర్ చేస్తాను. ఇప్పుడు బిజినెస్కే వస్తే హెరిటేజ్ని స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి. సో ఆయన బిజినెస్ ఫ్రంట్లో చాలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆయనకి లేటెస్ట్ ఇండస్ట్రీ డెవలప్మెంట్స్ గురించి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన మా జనరేషన్ కన్నా చాలా ఫార్వర్డ్గా ఉంటారండి. సో బిజినెస్ ఫ్రంట్లో చాలా మోటివేషన్, చాలా విజన్ ఇస్తూ ఉంటారు.
ఓకే, మరి మీ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, రోజంతా ఎలా గడుపుతూ ఉంటారు? నా డే ఇప్పుడు ఫ్యామిలీకి కొత్త ఎడిషన్ మా సన్ దేవాంశ్ వచ్చిన తర్వాత చాలా కాంప్లికేటెడ్ అండి. మార్నింగ్ ఒక 6 o'clockకి మొదలవుతుంది. ఇంట్లో అందరు ఎక్సర్సైజ్ చేస్తారు. సో కాస్త టైం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత దేవాంష్తో టైం స్పెండ్ చేసి దేవాంష్కి రోజుకి ఏమేమి అవసరం అవన్నీ చూసుకొని తర్వాత వర్క్లో ఇన్వాల్వ్ అవటం అవుతుందండి. నేను వర్క్లో ఉన్నప్పుడు మదర్లో లేకపోతే మా పేరెంట్స్ చూసుకుంటారు బేబీని. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అగైన్ ఫ్యామిలీ అందరూ బేబీతో ఉంటారండి. సో డే స్టార్ట్స్ at 6 in the morning and ends at about 10-10:30 in the evening. కానీ నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఇస్ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ వల్ల నేను ఇప్పుడు పర్సనల్ లైఫ్లో ఏమేమి చేయాలనుకుంటున్నాను, యూనో నా బేబీతో కానివ్వండి, వేరే విషయాలు ఏమేమి చేయాలనుకుంటున్నాను, ట్రావెల్ చేయటం అదంతా చేయగలుగుతున్నాను. ప్లస్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏమేమి సాధించాలనుకుంటున్నాను దానికి ఎక్కువ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందండి. సో జాయింట్ ఫ్యామిలీ ఇస్ ఫెంటాస్టిక్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ బికాస్ ఆఫ్ దాట్. జాయింట్ ఫ్యామిలీ ఉండడం కష్టం అనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో, కానీ మీరు జాయింట్ ఫ్యామిలీ చాలా బాగుందన్న చాలా హ్యాపీ ఇష్యూ అది. అయితే మీరు బిజినెస్ టేక్ ఓవర్ చేశారు కంప్లీట్గా, హెరిటేజ్ ఇప్పుడు మీ బాధ్యతలు తీసుకున్నారు, ఎలా ఉంది? డెఫినెట్గా ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బికాస్ హెల్త్ అండ్ న్యూట్రిషన్లో నేను ఎప్పుడూ ఇంట్రెస్టెడ్గా ఉండేదాన్నండి. అదే కాకుండా హెరిటేజ్ని ఇంకా నేషనల్ కంపెనీ చేయాలనే విజన్ కూడా నాకుంది. సో ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ టు గివ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ to many households, to empower farmers and also to be able to make it a national brand. ఓకే, యాక్చువల్లీ బ్రాండ్ క్రియేట్ చేయడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టడం ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కూడా అంతే కష్టం. మరి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మీరు డెఫినెట్గా చెప్పింది కరెక్ట్ అండి. బ్రాండ్ క్రియేట్ చేయటం క్రియేట్ చేయడానికి 25 years పట్టింది. దట్ ఈస్ నాట్ అ ఈజీ టాస్క్, అది చాలా కష్టమైన టాస్క్. సో ఇంకా ముందు బ్రాండ్ని స్టెబిలైజ్ చేయడానికి నంబర్ 1 ఫోకస్ ఇస్ క్వాలిటీ. బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మార్కెట్కి ఇస్తే డెఫినెట్గా బ్రాండ్ స్టెబిలైజ్ అవుతుంది, బ్రాండ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మేము సౌత్ ఇండియా ఫోకసే కాకుండా నార్త్ ఇండియాని కూడా చూస్తున్నాం. నార్త్ ఇండియాలో మేము కొత్త ఎంట్రెంట్ అయినా కూడా వీఆర్ ఏబుల్ టు సెల్ ఆ మిల్క్ అండ్ ప్రోడక్ట్స్ అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సింగిల్ థింగ్ కాల్ క్వాలిటీ. సో క్వాలిటీ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాము అండ్ దట్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ హెరిటేజ్ అండి. మరి మీ ఆధ్వర్యంలో కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకురాబోతున్నారా? ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉన్నాయండి కొన్ని. సో నెక్స్ట్ 5 yearsలో డెఫినెట్గా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉంటుందండి. ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలు కూడా మరి భుజానికి ఎత్తుకున్నారు, అది ఎలా ఉంది? ఎన్టీఆర్ ట్రస్ట్ నాకు చాలా ఎన్లైటనింగ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఐ మే. అందులో విమెన్ ఫోకస్ ఎస్పెషలీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు హెల్త్ తీసుకుంటే మా 3 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఒకటేమో వైజాగ్లో, ఇంకొకటేమో గుంటూరులో and one in Hyderabad. So ఈ 3 blood banks ద్వారా free blood donation చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మేము మా టెస్ట్ ద్వారా మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఉమెన్లో అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం అనీమియా. ఓకే, సో అది రియలైజ్ అయ్యి ఉమెన్కి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మందికి తెలియదు అది వారికి పెద్ద ప్రాబ్లం అని చెప్పి. One of the biggest problems in India is that and we are focusing on that. అదే కాకుండా 2 rupees a liter for 20 liters of water కి చాలా కృషి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం దానికోసం. హెల్తే కాకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్లో బాగా ఎక్కువ అండి. సో ఎడ్యుకేషన్ చూస్తే ఇప్పుడు దాకా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏదైతే గండిపేటలో ఉందో దాని ద్వారా 3,000 స్టూడెంట్స్కి ఫ్రీ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఎంతో మంది అనాథులు ఉన్నారు, ఇంకా మహిళలు ఉన్నారు. సెకండ్లీ మహిళా ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ నేషన్ బిల్డింగ్. సో అందుకే మహిళల మీద ఫోకస్ చేస్తూ ఒక జూనియర్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా వచ్చే అకాడమిక్ ఇయర్ 2016-2017లో స్పెసిఫిక్లీ ఉమెన్కి ఒక డిగ్రీ కాలేజ్ విత్ సివిల్స్ ఫోకస్ మొదలు పెడుతున్నామండి. అండ్ అగైన్ మనం బ్యూరోక్రసీ గురించి చూసుకుంటే కిరణ్ బేడీ లాగా పాపులర్ అండ్ ఎఫెక్టివ్ బ్యూరోక్రాట్స్ ఉమెన్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ కూడా మనకి ఒక హోలిస్టిక్ సొసైటీ ఉంటే పాలసీ మేకింగ్లో కూడా ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలని ఈ డిగ్రీ కాలేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. అండ్ దెన్ ఫైనలీ ఎడ్యుకేషన్లోనే
ఎన్టీఆర్ జెస్ట్ ఎగ్జామినేషన్ అని, అంటే గర్ల్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ మొదలు పెట్టడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ 4 బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే విమెన్ ని మెరిట్ బేసిస్ లో ఐడెంటిఫై చేసి ప్రతి సంవత్సరం 25 స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. దట్స్ నైస్. దెన్ ఫైనలీ స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది యువకుల్ని చూస్తున్నాం, ఎస్పెషలీ ఫ్రమ్ రూరల్ ఏరియాస్. ఎవరికైతే ఎడ్యుకేషన్ నుండి ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు, వాళ్ళకి అవసరమయ్యేది జస్ట్ బేసిక్ స్కిల్స్ లో ఇంప్రూవ్మెంట్ చేయటం అండి. సో ఈ బేసిక్ స్కిల్స్ వాళ్ళకి మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే హైదరాబాద్ లో ఉందో దాని ద్వారా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, కంప్యూటర్ స్కిల్స్ కానివ్వండి, వాటిలో చాలా ట్రైనింగ్ ఇచ్చి మా క్యాంపస్ లోనే పెద్ద పెద్ద కంపెనీస్ ని తీసుకొచ్చి ప్లేస్మెంట్ చేసేటట్టు చూస్తున్నాం. రీసెంట్ గా ఊబర్ అనే కంపెనీతో MOU కూడా సైన్ చేశాం. ఊబర్ ఇస్ బేసిక్లీ ఒక టెక్నాలజీ కంపెనీ, డ్రైవర్స్ ని అగ్రిగేట్ చేసి కార్ సర్వీసెస్ అందిస్తుంది. సో దాంట్లో కూడా మేము చేసేది ఏంటంటే ఊబర్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ వాడి డ్రైవర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కార్స్ ఇచ్చి క్రెడిట్ ఫెసిలిటీస్ అందించి, ఇన్సూరెన్స్ అందించి వాళ్ళని ఊబర్ ప్లాట్ఫామ్ లోకి తీసుకొస్తున్నాం. అందులో కూడా ఉమెన్ డ్రైవర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాం, ఎందుకంటే చూసుకుంటే ఇప్పుడు సేఫ్టీ పెద్ద ఇష్యూ అయిపోయింది. అండ్ లేట్ నైట్స్ చాలా IT ఎంప్లాయీస్ ఉమెన్ ట్రావెల్ చేసేవారు ఉన్నారు. సో దిస్ ఇస్ గుడ్ ఫర్ దోస్ ఉమెన్ ఎవరికైతే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ఈ 3 ఫీల్డ్స్ లో ఉమెన్ ఫోకస్ తో చాలా వర్క్ చేయడం జరుగుతుంది. మీరు వ్యాపారం, ట్రస్ట్ బాధ్యతల్లో బిజీగా ఉన్నారు, మరి దేవాన్ష్తో గడిపే సమయాన్ని మిస్ అవుతున్నానని ఎప్పుడైనా అనుకున్నారా? డెఫినెట్ గా అండి, దేవాన్ష్తో చాలా టైం మిస్ అవుతున్నాను. కొంచెం గిల్టీగా కూడా అనిపిస్తుంది, చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నానని. కానీ నేను చెప్పాను, ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఇస్ జాయింట్ ఫ్యామిలీస్. సో ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఎప్పుడూ ఉంటారు దేవాన్ష్తో. మదర్ ఇన్ లో కానివ్వండి, లేకపోతే లోకేష్ గారు కానివ్వండి, మా పేరెంట్స్ కానివ్వండి, మా అమ్మమ్మ గారు కానివ్వండి, చాలా మంది ఉన్నారు దేవాన్ష్తో టైం స్పెండ్ చేయడానికి. సో దేవాన్ష్కి ఫ్యామిలీ టైం తక్కువ అనిపించకుండా ఉండాలని ఇలా చేస్తూ ఉంటాము. అదే కాకుండా మేమందరం బిజీగా ఉన్నాం కాబట్టి మా టైం కూడా దేవాన్ష్తో చాలా తక్కువగా ఉంటుంది. కానీ తక్కువ టైం అయినా చాలా మీనింగ్ఫుల్గా, చాలా వాల్యుబుల్గా, హ్యాపీగా గడిపేస్తామండి. ఓకే, అయితే లోకేష్ గారు కూడా పూర్తి స్థాయిలో పొలిటికల్గా అయిపోయారు. సో ఆయన అంత బిజీగా ఉన్నారు, ఆయన మీతో ఉండడం లేదంటే టైం మిస్ అవుతుంది అని చెప్పి ఎప్పుడైనా అనుకున్నారా? మరి డెఫినెట్గా లోకేష్ గారిని ఎక్కువ మిస్ అవుతూ ఉంటామండి, ఎస్పెషలీ నా. కానీ ఆయన పనిచేసేది ఒక పెద్ద పర్పస్, పెద్ద విజన్ కోసం, సొసైటీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలని, పాజిటివ్ లీడర్షిప్ తెప్పించాలని. మిస్ అవుతూ ఉంటాము, కానీ సాక్రిఫైసెస్ ఇంకా తప్పవు. అయితే లోకేష్ గారు, బాబు గారు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేసేటప్పుడు మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? యాక్చువల్లీ మా ఇంట్లో అండి ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. కొన్నిసార్లు మెన్ కన్నా ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో మామగారు ఇంకా లోకేష్ గారు ఏ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని ఓపెన్గా మాతో డిస్కస్ చేసుకుని, మా ఒపీనియన్స్ అన్ని తీసుకుని, వేరే వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుని చాలా డెమోక్రటిక్గా డెసిషన్ మేకింగ్ చేస్తారండి. అయితే మీ కుటుంబంలో అటు రాజకీయం ఉంది, ఇటు సినిమా ఉంది, బిజినెస్తో పాటుగా ట్రస్ట్ కూడా. అయితే ఎక్కువగా ప్రజలందరూ తెలిసింది పాలిటిక్స్ అండ్ మూవీ. మీరు అంతా కలిసినప్పుడు ఎక్కువగా దేని గురించి డిస్కస్ చేస్తుండే? అంటే ఫ్యామిలీ ఇష్యూస్ మాత్రమే మాట్లాడుకుంటారా, లేదా అదర్ పొలిటికల్ సినిమాలో మాట్లాడుకుంటూ ఉంటారా? మేము ఫ్యామిలీగా ఒక రొటీన్ ఎస్టాబ్లిష్ చేసామండి. ప్రతి వారం ఒక 4-5 అవర్స్ ఫ్యామిలీగా కూర్చుని మా ఇండివిజువల్ లైఫ్స్లో ఏమేమి జరుగుతున్నాయో, బీట్ పాలిటిక్స్ ఆర్ బిజినెస్ ఆర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్ టు లిమిటెడ్ ఎక్స్టెంట్ ఇప్పుడు మూవీస్ కూడా ఏమేమి జరుగుతుందో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుని అందరూ సేమ్ ప్లాట్ఫామ్ మీద ఉండేటట్టు చూసుకుంటామండి. బట్ అఫ్ కోర్స్ ఈ 4 కాకుండా బియాండ్ దాట్ ఆల్సో స్పోర్ట్స్ కానివ్వండి, స్పోర్ట్స్ గురించి బాగా ఎక్కువ డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. వేరే టాపిక్స్ గురించి కూడా బాగా సరదాగా మాట్లాడుతూ ఉంటాము. మీరు ఎప్పుడైనా బయట విషయాలు ఏమైనా చూసి చలించడం, దాన్ని మీ మామగారు అంటే బాబు గారికి సజెస్ట్ చేయడం అలాంటివి ఏమైనా జరిగాయి? ఆయన ఫాలో అయ్యి వెంటనే రెస్పాండ్ అయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? దానికి ఒక ఎగ్జాంపుల్ హుదూద్ తుఫాన్ అండి. తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ యాక్సెసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అదే కాకుండా బేసిక్ నెసెసిటీస్ లైక్ వాటర్ కూడా అవైలబుల్గా లేదండి. సో అప్పుడు మామగారికి సజెస్ట్ చేసి హెరిటేజ్ ద్వారా
హెరిటేజ్ మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఇవ్వటమే కాకుండా మేమే మా ఫెసిలిటీస్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్యాక్ చేసి అందించడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అండి. అదే కాకుండా ఇప్పుడు రీసెంట్గా దేవాంశ్ అన్నప్రసన్న కూడా తిరుమలలో చేసాము. ఆ రోజు భక్తులకి ఫుడ్ కూడా స్పాన్సర్ చేయాలని సజెషన్ ఇచ్చానండి. డెసిషన్ మామయ్య గారే తీసుకున్నారు. ఓకే, మీరు క్యూ లైన్లో కూడా జనరల్ క్యూలో వెళ్ళినట్టున్నారు కదా? అవునండి. సో ఫ్యామిలీ పాలసీ ఏంటంటే మేము జనరల్ క్యూలో వెళ్ళి అందరిలాగా దేవుడి దర్శనం తీసుకుని రావటం అనేది, ఎప్పుడు పవర్ని మిస్యూజ్ చేసుకోకూడదు అనేది. ఓకే, జనరల్గా మీరు సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో ఎప్పుడైనా సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నేను ఈ ఎంజాయ్మెంట్ మిస్ చేసుకున్నాను, కామన్ పీపుల్లా ఉండలేకపోయాను అనుకున్న సందర్భాలు ఉన్నాయా? ఫ్యామిలీ పరంగా ఇంట్లో ఏం రిస్ట్రిక్షన్స్ లేవండి. ఫ్రీగా లైఫ్ గడపమంటారు. నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పోజర్ కోసం యుఎస్కి వెళ్ళాను, సింగపూర్కి వెళ్ళాను. సో అక్కడ నార్మల్ సిటిజన్ లాగా ఉండటం జరిగింది. గెటింగ్ ఇన్ టు కాలేజెస్ రిలేటెడ్ కానివ్వండి, జాబ్ రిలేటెడ్ కానివ్వండి, డే టు డే లైఫ్ కానివ్వండి. సో అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ని నేను చాలా వాల్యూ చేసుకుని ఇక్కడ కూడా ఐఎమ్ ఏబుల్ టు బీ అ నార్మల్ సిటిజన్ ఇన్ మెనీ సెన్సెస్. డెఫినెట్గా అక్కడున్న ఫ్రీనెస్ ఉండదు, కానీ అట్ ద సేమ్ టైం ఇంట్లో రిస్ట్రిక్షన్స్ అస్సలు ఏం లేవండి. బాలకృష్ణ గారికి మీరు పెద్ద కూతురు, సో మీ తమ్ముడు చెల్లి వాళ్ళకి మీరు అయినా సజెషన్స్ ఇవ్వడము, అంటే కెరీర్ పరంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, అయినా సజెషన్స్ అవి ఇస్తూ ఉంటారా? మేము చిన్నప్పుడు ఎక్కువగా పోట్లాడేవాళ్ళం అండి, జుట్లు పీక్కునే వాళ్ళవి, అంత ఎక్కువ పోట్లాడేవాళ్ళవి. కానీ పెళ్ళయి నేను యుఎస్కి వెళ్ళి డిస్టెన్స్ పెరిగే కొద్దీ మా రిలేషన్షిప్ కూడా బాగా స్ట్రాంగ్ అయింది, సిస్టర్తో కానివ్వండి, బ్రదర్తో కానివ్వండి. సో ఇప్పుడు నేను అడగకుండానే వాళ్ళకి వాళ్ళే నా దగ్గరకు వచ్చి సజెషన్స్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానివ్వండి, కెరియర్ రిలేటెడ్ కానివ్వండి, టు సర్టన్ ఎక్స్టెంట్ పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కానివ్వండి, చాలా సజెషన్స్ అడుగుతూ ఉంటారు. సో టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. డాడీతో మీ రిలేషన్షిప్ ఓకే, మరి మీ అమ్మగారితో ఎలా ఉంటారు? నేను మదర్తో చాలా క్లోజ్గా ఉంటానండి. అండ్ చిన్నప్పటి నుంచి మమ్మల్ని అందరినీ చూసుకుంది ఆవిడే. ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ వైపు కూడా పుష్ చేసింది ఆవిడే. సో మా అందరికి డిగ్రీస్ ఉన్నాయి. అండ్ చాలా ఫోకస్గా చాలా మమ్మీని పెంచారండి మమ్మల్ని అందరినీ. మీ తాతగారితో గడిపిన రోజులు ఏమైనా మీకు గుర్తున్నాయా? తాతగారితో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. అండ్ తాతగారికి నేనంటే స్పెషల్ లైకింగ్ ఉండేదండి. ఎందుకంటే తాతగారికి ఫుడ్ అంటే బాగా ఇష్టం, నాకు కూడా చిన్నప్పుడు ఫుడ్ అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. సో ఇద్దరం కలిసి చికెన్ బాగా ఎక్కువ తినేవాళ్ళం అండి. సో ఎర్లీ మార్నింగ్ తాతగారు బ్రేక్ఫాస్ట్ ఒక 4 o'clockకి తినేవారు. కొన్నిసార్లు ప్రీవియస్ నైట్ ఫోన్ చేసి నన్ను రమ్మని ఆయనతో చికెన్ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి చికెన్ తినమని చెప్పేవారండి. సో తాతగారు అంటే చాలా సరదాగా ఉండేది. బయట అందరూ తాతగారు చాలా సీరియస్ అని అనుకుంటూ ఉంటారు, కానీ పిల్లలతో చాలా సరదాగా ఉండేవారు. తాతగారే కాదు, మీ నాన్నగారి గురించి కూడా చాలా మంది అంటే చాలా సీరియస్గా ఉంటారు ఆయన అనుకుంటారు. మరి ఇంట్లో కూడా అలాగే ఉంటారా? ఇంట్లో ఎస్పెషలీ దేవాంశ్ వచ్చినప్పుడు నాన్నగారు చిన్న పిల్లోడు అయిపోతారండి. సో అందుకే నాన్నగారికి ఒక పేరు పెట్టాం, గోల తాత అని పిలుస్తూ ఉంటాం. సో దేవాంశ్ కూడా నాన్నగారిని చూసిన వెంటనే జంపులు మొదలు పెడతాడు, ఆడుకోవటం మొదలు పెడతాడు, కేకలేయటం మొదలు పెడతాడు. సో అతనికి చాలా పాజిటివ్గా ఉంటుంది నాన్నగారితో. అండ్ అఫ్ కోర్స్ నాన్నగారిని అర్థం చేసుకునే వాళ్ళకి ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఆయన ఏ ఎక్స్టెంట్కి అయినా వెళ్తారు. అర్థం చేసుకునే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మరి బాబు గారు ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు? నేను ఇంతకు ముందు మామగారు చాలా సీరియస్ అని అనుకునేదానండి, కానీ అందరికన్నా పాజిటివ్గా ఇంకా అందరికన్నా ఫన్నీగా ఉండేది మామగారే. ఇంట్లో చాలా ఓపెన్గా ఉంటారండి. అండ్ చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటారు. చారిటీ విషయానికి వస్తే మావయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, ఎర్నింగ్ మనీ ఒకటంటే దానికన్నా మోర్ ఇంపార్టెంట్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇప్పుడు హెరిటేజ్ని కూడా స్టార్ట్ చేసింది ఒక సోషల్ కాజ్ వల్ల. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ఫార్మర్స్కి గుడ్ మిల్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్, ఇంకా టైమ్లీ పేమెంట్స్ దొరకటానికి ఒక సోషల్ ప్రాజెక్ట్ లాగా మొదలు పెట్టడం జరిగింది. దాని తర్వాత కమర్షియల్ సక్సెస్ కూడా వచ్చిందండి బిజినెస్కి. అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఎప్పుడు దీనికన్నా పెద్ద ఇంపాక్ట్ ఉండాలని చెప్తూ ఉంటారు, ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో సోషల్ యాక్టివిటీస్లో బాగా ప్రోత్సహిస్తారండి.
సో ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా అడ్డంకులు వస్తే బిజినెస్లో కానివ్వండి, ట్రస్ట్లో, ఆయన ఎప్పుడు పాజిటివ్గా మెంటర్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటారండి. వెరీ పాజిటివ్ పర్సన్ ఆయన. చాలా పేషెన్స్ ఆయనకి, అండ్ చాలా ఫనీగా కూడా ఉంటారు. మరి బాబు గారు, లోకేష్ గారు ఇద్దరు చాలా బిజీగా ఉంటారు. ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అవి ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఫ్యామిలీతో టైం గడపడం చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇష్టం అండి. సో ఆర్గనైజేషన్ చేయటంలో చాలా తక్కువ టైం దొరుకుతుంది. అక్కడ అత్తగారు ఎంతో హెల్ప్ చేస్తారు. నేను కూడా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను వర్క్లో. సో అత్తగారు వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసుకోవటం చాలా బాగా నేర్చుకున్నారు. ఆవిడ అందులో 100% మాస్టర్. సో ఆవిడ ఎక్కువ ఇన్వాల్వ్ చేసుకుంటూ మమ్మల్ని రైట్ టైంకి పిలుస్తూ ఉంటారండి. మరి భువనేశ్వరి గారు మీకు అది దాంట్లో సలహాలు అలా ఇస్తూ ఉంటారా? ఏదైనా ఆర్గనైజ్ చేయడంలో ఆవిడ సలహాలు ఏమైనా ఇస్తూ ఉంటారా మీకు? ఆవిడ బాగా ఎక్కువ సలహాలు ఇస్తూ ఉంటారండి, అండ్ మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్ పర్సన్. నేను చెప్పాను, ఆవిడ ఇంట్లో ఏమేమి అవసరాలన్నీ చాలా బాగా చూసుకుంటారు. అదే కాకుండా హెరిటేజ్లో ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో పనిచేస్తూ చాలా ట్రావెల్ చేస్తానండి. మాకు ఇప్పుడు 150 సెంటర్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా. ఇప్పుడు సౌత్ ఇండియా కాదు, చాలా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అదే కాకుండా ఫ్యామిలీతో ఒక ఇంపార్టెంట్ లింక్ అత్తగారి. సో ఆవిడ ఎలా ఆర్గనైజ్డ్గా ఉండాలో, ఎస్పెషలీ ఇప్పుడు దేవాన్స్తో ఎలా ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉండాలో దాని మీద గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రాబోయే 5 ఏళ్లలో ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురావడం అలాంటివి చేయాలనుకుంటున్నారా? అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఫ్యామిలీ ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్ ఉందో అండి, అందులో డెఫినెట్ గా చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి మా ఫ్యూచర్ లో. సొసైటీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలనేది మా కోరిక. సో హెల్త్ కేర్ లో చూసుకుంటే బ్లడ్ బ్యాంక్స్ ని కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాము. రీసెంట్ గా ఒక న్యూ ఇనిషియేటివ్ ఏంటంటే లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అని చేస్తాము. సో తాత్కార్ ఎన్టీఆర్ గారి 20వ వర్ధంతి నాడు ఒక వాలంటీరింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అక్రాస్ ఆంధ్ర అండ్ తెలంగాణ at 200 సెంటర్స్ చేయడం జరిగిందండి. దానికి కూడా స్పందన చాలా బాగుండింది. ఒక 16,000+ యూనిట్స్ బ్లడ్ కూడా కలెక్ట్ చేసి చాలా మంది ప్రాణాలని ఆల్రెడీ కాపాడడం జరిగింది. అదే కాకుండా ఎడ్యుకేషన్ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్ట్రిక్ట్లో KG to PG ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా విజన్. అది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో డెఫినెట్గా చేస్తామండి. దెన్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, అండ్ డిజాస్టర్ రిలీఫ్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటాము. ఏదైతే న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయో, ఫ్లడ్స్ కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి, ఆ సిచ్యువేషన్స్లో ఇమీడియట్ హెల్ప్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ సిచ్యువేషన్స్లో ఫుడ్, క్లోత్స్, మెడిసిన్స్ అవన్నీ టైమ్లీ అందించడం జరుగుతుందండి. సో డెఫినెట్లీ వీ హ్యావ్ బిగ్ ప్లాన్స్ ఫర్ ఎన్టీఆర్ ట్రస్ట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, మీరు బిజినెస్ చూస్తున్నారు కాబట్టి అమ్మాయిలకి బిజినెస్లో ఎంత స్కోప్ ఉందంటారు? అకార్డింగ్ టు మీ 100% ఫుల్ స్కోప్ ఉందండి బిజినెస్లో. చాలా మంది అనుకుంటూ ఉంటారు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ చాలా తక్కువ అండి అని, కానీ అది ప్రీవియస్ జనరేషన్కి అంకితమైందని నేను అనుకుంటున్నాను. మా జనరేషన్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ఫీల్డ్స్ చూసుకుంటే బ్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే హెల్త్ కేర్ కానివ్వండి, ఉమెన్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. విమెన్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 50%+ ఇన్ మెనీ కాలేజెస్ ఉమెనే ఉన్నారు. సో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. బట్ ఫ్యూ థింగ్స్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంట్లో మొదలవుతుంది. సో పేరెంట్స్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, ఇన్లాస్ కానివ్వండి, ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి ఉమెన్ని. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ సెకండ్లీ ఉమెన్ కూడా ఏమేం ఆపర్చునిటీస్ ఉంటాయో వాటన్నిటిని గ్రాప్ చేసుకుని దాన్ని ఫుల్గా ఉపయోగించుకోవాలి. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, ఇంటర్నల్ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే కాలేజ్లో చదువుకున్నప్పుడు ఎక్కువ ఈక్వల్ ఉంటున్నారు, కానీ వన్ ఇట్స్ కమ్ టు జాబ్స్ చాలామంది లెస్ అమౌంట్ ఉంటున్నారు గర్ల్స్. ఎందుకంటారు ఈ తేడా? ఎందుకంటే అకార్డింగ్ టు మీ ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ మోటివేషన్ చాలా తక్కువ ఉండటం. అండ్ సెకండ్లీ ఉమెన్ కూడా కొన్నిసార్లు ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఏమైపోతుందంటే ఇది చాలా కష్టం అని అనుకోవటం కూడా కొంచెం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఫ్యామిలీ సైడ్ నుంచి అందరూ ఉమెన్ని సపోర్ట్ చేయాలి. అక్కడ ఎంపవర్మెంట్, అక్కడ ఉమెన్ ఇండిపెండెన్స్ మొదలవుతుంది. ఓకే, అంటే యాజ్ ఎ గర్ల్, యాజ్ ఎ ఉమెన్ సొసైటీలో అమ్మాయిలు ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం ఏదని మీరు అనుకుంటున్నారు? నాకు అకార్డింగ్ టు మీ ఇన్ ఇండియా ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ సేఫ్టీ అండి ఫర్ ఉమెన్.
and that is something that needs to be tackled in the near future. And government చాలా పాలసీస్ చేసింది, బట్ పీపుల్ కల్చర్లో ఆ చేంజ్ రావాలి ఫస్ట్. సో సేఫ్టీ ఈజ్ అ బిగ్ ఇష్యూ. ఫైనల్లీ కొన్ని మా ఈటీవీ ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చే సందేశం. సో అందరు మహిళలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. అండ్ మీరందరూ సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంది, సెల్ఫ్ ఎంపవర్ చేసుకోవాలి, అండ్ డెఫినెట్గా మీరందరూ సక్సెస్ అవుతారని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అన్న చంద్రబాబు గారి ఆశయాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తామని, అదేవిధంగా మహిళా సాధికారతతోనే సమాజ అభ్యున్నతి కూడా సాధ్యమవుతుంది అంటున్నారు బ్రాహ్మణి గారు.